తన 99 సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నా ఫ్లాప్స్ ఉన్నా నెక్స్ట్ సినిమా చకచకా చేసుకెళ్లిపోవడం తప్ప ఎప్పుడూ ఇంతలా బాలయ్య ఆలోచించిందే లేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయన 100వ సినిమాను ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అందుకే కాస్త టైం పట్టినా బాలయ్య తన 100వ సినిమాపై పూర్తి క్లియర్ గా డెసిషన్ తీసేసుకున్నారు. తన సెంచరీ సినిమాపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కానీ డెసిషన్ మాత్రం తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజున అనౌన్స్ చేయాలి అని ముహూర్తం ఫిక్స్ చేశారు బాలయ్య. డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా శాతవాహన వంశపు ఆఖరి రారాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుంది. ఏప్రిల్ 8న అనౌన్స్మెంట్, 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ అనేది ప్రస్తుతం క్రిష్ ఆలోచన. సినిమాను వీలైనంత గ్రాండియర్ గా తెరకెక్కించాలి అని క్రిష్ అనుకుంటున్నాడట. కెరీర్ లో ఫస్ట్ టైం పెద్ద హీరోతో భారీ సినిమాను హ్యాండిల్ చేస్తున్న క్రిష్ మూవీకి యోధుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్న అభిమానులకు ఈ టైటిల్ పెద్దగా రుచించకపోవడంతో మరో టైటిల్ ఆలోచించే అవకాశం ఉంది. ఈ ఉగాదికి తన అనౌన్స్మెంట్ తో బాలయ్య అభిమానుల నోరు తీపి చేయబోతున్నాడన్నమాట.